నరకంలో యమధర్మరాజు పాపులకు విధించే శిక్షలు, రకరకాల బాధల గురించి దాదాపు అన్ని పురాణాలలోనూ విస్తారంగా ఉంటుంది. అయితే రామాయణంలో ప్రసంగవశాత్తు క్లుప్తంగా వర్ణించిన నరకయాతన జీవితంలో ఒక్కసారి అయినా చదివి జీర్ణించుకుంటే మనం అధర్మ మార్గంలో వెళ్ళమేమో, వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నిస్తామేమో. అవేంటో చూద్దామా? రావణాసురుడు వరగర్వంతో అందరిపైకి యుద్ధానికి వెళ్తూ ఉండేవాడు. రాజులందరికీ ఆయన వరాలు తెలియటం వల్ల ముందే ఓటమిని అంగీకరించటంతో చాలా యుద్ధాలు, చావులు తప్పాయి. కాని ఇక్ష్వాకు రాజు అనరణ్యుడు యాగం చేస్తూ ఉండగా అక్కడికి వెళ్తాడు. అక్కడే కూర్చుని ఉన్న మహర్షులను, యాగం చూస్తున్న వారినందరినీ రాక్షసులందరూ చంపి రక్తం తాగి ఎంతో భీభత్సం సృష్టిస్తారు. రావణుడు ఆ రాజును నానా దుర్భాషలాడి ఆయనతో యుద్ధం చేసి చంపుతాడు. మా వంశంలో దశరథపుత్రుడైన రాముని చేతిలో నీవు మరణిస్తావు అని శపించి అనరణ్య మహారాజు మరణిస్తారు. తరువాత నారదుల వారు వచ్చి, రావణా, ఈ మానవ మాతృలని ఎందుకు చంపుతావు, ఎందుకు బాధిస్తావు? వాళ్ళే చిత్ర విచిత్రాలైన వ్యామోహాలలో చిక్కి బాధపడుతూ ఉంటారు. శక్తిహీనులైన వీరిని నీవెందుకు ఇంకా బాధించటం? వీరందరినీ శిక్షించే యమధర్మరాజుతో తలపడు అని సలహా ఇస్తారు. ఇంకేముంది, లేడికి లేచిందే పరుగు అని రావణుడు యమలోకానికి పుష్పక విమానంలో దారి తీస్తాడు. ఇంతలో ఈ వార్త నారదుల వారు యమధర్మరాజుకి చేరవేస్తారు. యమలోకానికి వచ్చిన రావణుడు ప్రాణులు వారి వారి సుకృత, దుష్కృత ఫలాలను అనుభవిస్తుండగా చూస్తాడు. యమభటుల రూపాలే అతి భీకరంగానూ, భయావహకంగానూ ఉన్నాయి. వాళ్ళు కొంతమందిని వచిస్తున్నారు, కొంతమందిని తీవ్రమైన యాతనలకు గురిచేస్తున్నారు. జీవులు ఆ బాధలు తట్టుకోలేక పెద్ద పెద్దగా హాహాకారాలు, ఆర్తనాదాలు చేస్తున్నారు. కొంతమంది ప్రాణులను పురుగులు కొరుక్కు తింటున్నాయి. అది వారికి విధింపబడిన శిక్ష. దుర్భర వేదనతో కూడిన వారి కేకలు హృదయ విదారకంగా ఉన్నాయి. కొందరిని భయంకరమైన కుక్కలు పీక్కుతింటున్నాయి. వాళ్ళు పాపం చెవులు చిల్లులు పడేలా ఆర్తనాదాలు చేస్తున్నారు. బాధ భరించలేక కొందరు చీము, రక్త ప్రవాహంతో కూడిన వైతరిణీ నదిలో ఈదులాడుతున్నారు. మరికొందరు నిప్పులు కక్కుతున్న ఇసుక తెన్నెలపై పొరలాడుతూ ఆ తాపాన్ని తట్టుకోలేక బిగ్గరగా ఆక్రందనలు చేస్తున్నారు. అసిపత్ర వనంలోని ఆకులతో పాపాత్ములను కొంతమందిని ఆ యమభటులు నిలువునా చీరేస్తున్నారు. ఈ ఆకులు కత్తులంత పదులుగా ఉంటాయట. కొంతమందిని రౌరవ నరకంలోకి తోస్తున్నారు. కొంతమందిని ఉప్పు, కారం సముద్రాలలో ముంచుతున్నారు. కత్తుల అంచులపై నడిపించుతున్నారు. ఆకలి దప్పులతో అలమటిస్తూ ఆ ప్రాణులు ఒక్క నీటి చుక్క కోసం ప్రాధేయపడుతున్నారట. శుష్కించిన దేహాలతో, అలవి కాని బాధతో అరుస్తూ వాళ్ళు అటు ఇటు పరుగులు తీస్తున్నారు. దీనికి పూర్తి విరుద్ధంగా వేరొక పక్క సుకృత కర్మలు చేసిన పుణ్యజీవులు చక్కటి భవనాలలో అన్ని సౌకర్యాలతో ఆనందిస్తున్నారట. గోదానం చేసిన వారు చిక్కటి గోక్షీరాన్ని ఆస్వాదిస్తూ ఉండగా, అన్నదానం చేసిన వారు రుచికరమైన భోజనాన్ని తింటున్నారట. ఇలా వారు తమ తమ పుణ్యకర్మ ఫలాలను చక్కగా అనుభవిస్తున్నారు. తాము చేసిన దుష్కృత్యాల ఫలితంగా నరకయాతన అనుభవిస్తున్న ప్రాణులందరికీ రావణుడు తన బల పరాక్రమాల ద్వారా ముహూర్తకాలం సాంత్వన కలిగించాడు. వాళ్ళు అనిర్వచనీయమైన ఆనందాన్ని ముహూర్తకాలం పాటు అనుభవించారట. ప్రాణినో మోచితాః తేన దశగ్రీవేణ రక్షసా సుఖమాపుః ముహూర్తం తేహి అతర్కితం అచింతితం అంటారు వాల్మీకి మహర్షి. గురువుగారు శ్రీ సామవేదం గారు చెప్పినట్లు రావణుని జీవగత సంస్కారం మంచిదే గదా, జయా విజయులలో ఒకరు. అందుకే బాధని అనుభవిస్తున్న వారికి కొంత సమయమైనా సాంత్వన కలిగించాడు. తాతగారు సుమాలి లంకను కుబేరు నుండి ఏదో విధంగా ఆక్రమించు అంటే ఆ ధనాధిపతి మా అగ్రజుడు, నీవిలా మాట్లాడటం భావ్యం కాదు అని చెప్తాడు మొదటిసారి. సరే, ఇలా నరకవాసులకు ముహూర్తకాలం ఆనందం కాకుండా ముక్తిని ప్రసాదించిన దుర్వాసుల గాథ ఇక్కడ కొద్దిగా తలుచుకుందాం. ఈ వృత్తాంతం దేవీ భాగవతంలో ఉంది. దుర్వాసులు ఒకసారి ఒళ్లంతా భస్మధారణ చేసి పితృలోకానికి వెళ్లారట. పితృదేవతలతో మాట్లాడుతుండగా పెద్ద పెద్దగా హాహాకారాలు, ఆర్తనాదాలు వినపడుతూ ఉంటే ఏమిటి అని అడిగారు. వారు
పక్కనే యములవారి లోకం సంయమని ఉందని, అక్కడ నరకయాతన అనుభవిస్తున్న పాపాత్ములు చేసే హాహాకారాలే అవి అని చెప్పారట. దుర్వాసులు వారిని చూడదలిచి ఆ లోకానికి తొంగి చూశారట. అంతే. బాధపడుతున్న వాళ్ళంతా సంతోషంగా, ఆనందంగా నాట్యం చేయటం, గెంతులు వేయటం మొదలుపెట్టారట. యమదూతలు, యముడూ కూడా ఆశ్చర్యపోయి బోలెడు విచారణ జరిపాక భస్మనో మహిమైవాయం భస్మనా కిం భవేన్నహి, ఇది భస్మ మహిమే, భస్మం వల్ల జరగని పని ఉంటుందా అని శివుడు సెలవిచ్చారట. ఇంతకీ దుర్వాసులు అలా తొంగి చూడటంలో వారి ఒంటిమీద ఉన్న భస్మం నరకంలో పడి వారందరికీ కూడా బాధోపశమనం కలగచేసి ముక్తిని కూడా ప్రసాదించిందట. ఆ కుంభీపాక నరకం కాస్త పితృతీర్థంగా మారి పాపం యములవారు ముందు జాగ్రత్త చర్యగా తమ కొత్త కుంభీపాక నరకాన్ని పితృలోకాలకు చాలా దూరంగా కట్టుకున్నారట. ఇది భస్మధారణ మహిమ. ఇక్కడ రావణుడి వల్ల తాత్కాలిక బాధోపశమనం కలిగిందే తప్ప ముక్తి గట్రా రాలేదు. తరువాత యమభటులకు, రాక్షసులకు, యమధర్మరాజుకి, రావణుడికి యుద్ధం జరిగింది. అది వేరే కథ. మనం అజ్ఞానంతోనో, అహంకారంతోనో, తెలిసో తెలియకో చేసే పాపాలు, అబద్ధాలు, మోసాలు, కుళ్ళు, కుతంత్రాల వల్ల నరకంలో ఇంత బాధ ఎన్ని ఏళ్లు పడాల్సి వస్తుందో ఏమో. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం. ఇప్పటి నుండైనా నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ మంత్రం అనో, శివాయ నమః, ఓం భవాయ నమః అనో మనసులో నిరంతరం చాంట్ చేసుకుందామా? అసుపత్రవనం వెళ్దామా? గంధము పూయరుగా పరిమళ గంధము పూయరుగా అంటూ కృష్ణ పరమాత్మకు సేవలు చేద్దామా? ఏమి హాయిలే హలా అంటూ వైతరిణిలో ఈదుదామా? మనస్ఫూర్తిగా దానాలు చేసి ఎంచక్కా శుద్ధ గోక్షీరం తాగుదామా? మన చిత్తం మన భాగ్యం. ఈ కథ రామాయణం ఉత్తరకాండ 21వ సర్గలో ఉంది.